హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, అది రెండింటితో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు ఈయన కమిట్ అయినటువంటి సినిమాలను పూర్తి చేసే పనులు కూడా ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక త్వరలో సుజిత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. అలాగే ఇమ్రాన్ హస్మి విలన్ గా కనిపించనున్నారు. అలాగే శ్రీయారెడ్డి కీలక పాత్రలో కూడా ఆకట్టుకున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 25 ఈ మూవీని భారీగా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ట్రైలర్ అదిరిపోయింది అంటూ ట్రైలర్ లో వీడియోలు, కమెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త వైరల్ గా మారింది. అదేమిటి, తాజాగా ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాను కొన్ని హింసాత్మక సన్నివేశాలు సైతం డిలీట్ చేశారని కూడా టాక్. 1:55 నిడివి గల సన్నివేశాలను ఈ సినిమా నుంచి తొలగించేశారట. అలా తొలగించగా ఈ సినిమా మొత్తం నిడివి 154 నిమిషాల 15 సెకండ్లు ఉంటుందని సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్లు తెలిపారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎందుకు డిలీట్ చేశారు అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు. ఇక ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల 18 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ సినిమా చూడడానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు. పవన్ కళ్యాణ్ అభిమానులు 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నవారు చాలా ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవంతంగా సెప్టెంబర్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సెప్టెంబర్ 25 థియేటర్లో పవన్ ఫ్యాన్స్ సంగమ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.